హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినాన రహస్యంగా ప్రార్థన చేయుట. చాలామంది ప్రార్థన అనేది ఒక బహిరంగమైంది అనుకుంటారు. కానీ మనం భక్తులను చూసినట్లయితే ప్రతి ఒక్కరు రహస్యంగా ప్రార్థన చేసినట్టు చూడవచ్చు. బైబిల్‌లో ఏ ఏ భక్తుడు ఎలా దేవునికి మొరపెట్టాడో ఆ విషయాలను గురించి మనం చూద్దాం. మరి మీరు ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మోషే మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అద్భుతాలు చూసిన తర్వాత, మరి వారు పోత విగ్రహాన్ని తయారు చేసుకొని, ఒక దూడని చేసుకొని వారు బ్రొక్కుతున్నట్టు చూడవచ్చు. మరి మీరు మొదటి నుండి దేవుణ్ణి బాధ పెట్టేవారు, కానీ మొదటి నుండి మీరు దేవుణ్ణి తిరస్కరించేవారుగా ఉన్నారు. మరి నేను మొదట చేసినట్లుగా 40 దినాలు 40 రాత్రులు నేను ప్రార్థన చేయాలి అని చెప్పటం జరుగుతుంది. మరి మోషే ఏకాంతంగా 40 దినాలు 40 రాత్రులు ప్రార్థన చేసినట్లుగా చూడవచ్చు. ఈ దినాన ప్రార్థనలు సభలని, ఉపవాస ప్రార్థనలు అని పెడతారు, నిజమే. కానీ ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది. అది నీకు దేవునికి వ్యక్తిగతమైన సంబంధం కలిగినది. ప్రార్థన అంటే నువ్వు దేవునితో సంభాషించడం, అదే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అది తిరిగి వినడమే. మరి అదొక వ్యక్తిగతమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 6:6 ఒకసారి చదువుకుందామండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి ఇక్కడ స్పష్టంగా ప్రార్థన ఎలా చేయాలి? వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయవద్దు, కానీ నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందు నీ తండ్రి నిన్ను చూసి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడి ఉంది. ఇప్పుడు ప్రార్థన అనేది అనేక సంఘాలు ఒక బహిరంగమైనదిగా ఉంది, ఒక వ్యక్తిగతమైనదిగా లేదు. మరి ఇక్కడ భక్తులు మనం ప్రతి ఒక్కరిని చూసినట్లయితే ప్రతి ఒక్కరు వారి ఒక దేవునితో వ్యక్తిగతంగా వారు మాట్లాడుకునేవారుగా ఉన్నారు. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు చూద్దాం. మొదటి సమూయేలు 15 ఒకసారి చూద్దాం. 15:11 వచనం. ఇక్కడ సమూయేలు దేవుడు ఒక మాట అంటాడు సమూయేలుతో, నేను సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు, మరి సౌలుని రాజుగా అభిషేకించినందుకు సమూయేలు ఎంతగానో బాధపడుతూ దేవునికి ప్రార్థన చేశాను అని ఉంది. ఆ వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏకాంతంగా దేవునికి రాత్రంతయు మొరపెడతా ఉన్న, ప్రభువా నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, ఇతను తిరుగుబాటు చేశాడు, ఇతనిని నేను రాజుగా అభిషేకించాను, నియమించానని ఎంతగానో కోపంతో బాధతో అతను ప్రార్థన చేశాడు. కోపావేశుడై రాత్రంతయు యెహోవా కొరకు మొరపెట్టుచుండెను. కోపం వస్తే ఏం చేస్తామండి? అందరినీ అరిచేస్తాం. గదిలోనికి వెళ్ళి తలుపు వేసేసుకొని మన సెల్ ఫోన్ గెలుపుతూ ఉంటాం. సెల్ ఫోన్లో ఏంటేంటియో చెత్త చూస్తాం. చూడండి, మీ మనస్సు బాగాలేనప్పుడు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి
ఎవరి మీదైతే కోపం ఉందో వారి గురించి సాడీలు చెప్తాం. చూడండి నిజంగా బాధ, కోపము, చిరాకు వచ్చినప్పుడు అది అందరికీ రాదండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకోమో, ఎప్పుడైతే మనము దేవునితో ఆ సంబంధం కలిగి ఉండమో, ఎప్పుడైతే మనం వాక్యం చదవమో నిజంగా మనకు ఆ కోపం, చిరాకు అనేది వస్తుంది. మరి ఇక్కడ ఈయన యొక్క పరిస్థితి వేరు. మరి రాజుగా నియమించాను. కానీ దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన తిరుగుబాటు స్వభావానికి మరి దానికి ఆయన రాత్రంతయు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు ఏకాంతంగా. అలానే పలు విధములైన ప్రార్థనలు మనం చూద్దాం. మరి మొదటి రాజులు చూసినట్లయితే ఒకసారి మొదటి రాజులు 17వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినట్లయితే అతడు ఇక్కడ ఇక్కడ 17వ అధ్యాయంలో చూసినట్లయితే సారేపతు విధవరాలు నా దగ్గర పిండి లేదు, నూనె లేదంటే నీకున్నదేదో నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు మరి అక్కడ ఆశీర్వదింపబడటము, ఆ పిండి ఆ నూనె తక్కువ కాకుండా సమృద్ధి చూడటం. ఆ తర్వాత తన బిడ్డకి బాగోపోయినప్పుడు ఏలియా మిద్ది మీదకి తీసుకెళ్ళి ఏకాంతంగా పరలోక తండ్రి దగ్గర ఆయన మొరపెట్టినట్టు ఏడ్చినట్టు మనం చూడవచ్చు. ఆ వచనం చూద్దాం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కోగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలో పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని నా ఈ విధవరాల్ని కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ చూసినట్లయితే అతను జబ్బు చేసి మరణించినట్లు చూడవచ్చు. అతని మిద్ది మీదకి తీసుకెళ్ళి ఏకాంతంగా దేవుని దగ్గర గోజాడుతూ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ మరి ఆ బిడ్డను రక్షించినట్లు మనం చూడవచ్చు. మరి ఆయన బహిరంగంగా చేయొచ్చు కదా. చూడండి, ప్రతి ఒక్క భక్తుడు మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనం చూడవచ్చు. అలానే మీరు దానియేలు 6వ అధ్యాయంలో చూసినట్లయితే దానియేలు ముమ్మార్లు తన గదిలో తలుపు కిటికీలు తెరిచి ఆకాశం వైపు చేతులు చాపి మరి ముమ్మార్లు మోకరించి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతాం. అలానే కొత్త నిబంధన మీరు వచ్చినట్లయితే అక్కడ పేతురు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. మరి మిద్ది మీదకి వెళ్ళి ఆయన మధ్యాహ్నం 12ంటికి మనం ఏం చేస్తామండి? మధ్యాహ్నం 12ంటికి మరి ఆఫీస్ చేసే వాళ్ళు ఆఫీస్లో ఉంటారు. ఏమీ తోచని వారు టీవీలు చూస్తాము. లేకపోతే 12ంటికి కొంతమంది పళ్ళు తోముతూ ఉంటారు. మరి ఆ 12ంటికి ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు మధ్యాహ్నం. అలానే కొర్నేలి అదే అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, ఇక్కడ చూసినట్లయితే పగలు 3 గంటలకు ఆయన లేచి తెల్లవారుజామున లేచి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. నిజంగా భక్తులు ఊరికే గొప్పవారు అవ్వలేదండి. మరి వారు ఒక ఏకాంతమైన సమయాన్ని దేవునితో, అంతేకాదు యేసు ప్రభు వారు పగలంతే ప్రసంగించిన రాత్రంతే ఒలీవల కొండ మీద వెళ్ళి మరి ప్రార్థన చేసినట్లుగా రహస్యముగా ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ వీరందరూ చేసిన ప్రార్థనలు రహస్యంగా మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ తండ్రి అది చూసి మీకు దాని ప్రతిఫలాన్ని ఇచ్చును. ఈరోజు ప్రార్థన అంటాం, మనం ఇంట్లో ప్రార్థన చేసుకోము. మరి చర్చ్కి వస్తే ఏదో కాసేపు అందరు ప్రార్థన చేస్తున్నా అందరూ చూడాలని ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే రహస్యమందు ఎంతమంది మీ ఇటువంటి ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాం?
ఇక్కడ వారు రహస్యమందు వారు దేవునికి మొరపెట్టిన వారుగా ఉన్నారు. ఈరోజు ఈ అలవాటు మనకు లేకపోతే ఇటువంటి అలవాటును మనం అలవర్చుకుందాం. రహస్యమందు మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది. అది ఎవరికో చూపించుకోవడానికి కాదు, ఎవరో మెప్పుల కొరకు కాదు. కానీ అది మన మేలుకే, అది మన ఆధ్యాత్మిక జీవితము మనము బాగుండాలంటే ప్రతిరోజు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఇక్కడ ప్రార్థన అనేది ఒక జీవన రేఖ వంటిది. మరి మన గుండె ఎలా అయితే కొట్టుకుంటుందో అలానే మన యొక్క క్రైస్తవునికి ఒక ప్రార్థన అనేది ఒక జీవన రేఖ. కాబట్టి మత్తయి 6:6 ప్రకారము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. చాలామంది అంటే నేను ప్రార్థన చేస్తున్నానండి, నాకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నానండి, నెరవేరట్లేదు. మరి మనకు అటువంటి రహస్యమందు దేవునికి మనం మొరపెడుతున్నామా? ప్రార్థనకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తున్నామా? ఒక గదిలోనికి వెళ్ళి మనము రహస్యంగా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మనల్ని పరలోకపు తండ్రి చూసి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాం. మరి వీరందరినీ చూసినట్లయితే వారు రహస్యమందు దేవునికి మొరపెట్టారు, ఆ ప్రార్థనలకు జవాబును చూశారు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడ సహోదరి, మనము కూడా అటువంటి ప్రార్థనను అలవర్చుకుందాం. రహస్యమందున్న మనము దేవునికి మొరపెడదాం, మన తండ్రికి మొరపెడదాం. మీరు ప్రయత్నిస్తారా అటువంటి ప్రార్థన చేయుటకు? ప్రార్థిద్దాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలనైనా. అవును తండ్రి, అవును, అనేకమైన మాటలు మేము మాట్లాడేవారుగా ఉన్నాం నైనా, కానీ ప్రార్థించేవారుగా లేమునైనా. అవునైనా, ప్రార్థన అనేది ఒక వ్యక్తిగతమైనది. నీవు రహస్యమందున్న నీ తండ్రికి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించినప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూసి దాని ప్రతిఫలాన్ని ఇచ్చును అని నీ వాక్యం సెలవిస్తుంది నాయన తండ్రి. అటువంటి ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి నాయన తండ్రి. ఆనాడు భక్తులు నాయన తండ్రి నీకు ఎలా మొరపెట్టారో ప్రభా, అటువంటి జీవితాన్ని మాకు కూడా దయచేయమని, వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అలానే ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాల్పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.